ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుడు దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన గురించి ఒక విషయం మీతో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపణించినాడు. అదేంటంటే మనం అందరం కూడా ఫలించాలి కదా, మనం అందరం కూడా ఫలించాలి, మనం అందరం ఎదగాలి, మనమందరం బలపడాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. బైబిల్ ఒక మాట వస్తుందంటే, మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అనే మాట. మనం ఫలిస్తే తండ్రికి మహిమ. మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఎప్పుడు కూడా మనము సమృద్ధిలో ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన కదా. దావీదు కీర్తనలు అంటారు కదా, పచ్చిక గల చోట్లను అంటే సమృద్ధిలోనికి దేవుడు నన్ను నడిపిస్తాడు అనేది దేవుని యొక్క ఆలోచన. అయితే ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన దేవుడు సమృద్ధినిచ్చి సంతృప్తి పరిచే దేవుడు. మన దేవుడు ఎవరు? సమృద్ధినిచ్చి సంతృప్తి పరిచే దేవుడు. వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుట. గొర్రెలు అంటే ఎవరు ఇక్కడ? ఎవరు? నేను కదా. ఈ గొర్రెలకు దేవుడు ఏం చేయాలంటున్నాడట? జీవం కలుగుటకు. అది ఎట్లా ఉండాలంట? సమృద్ధి జీవం. యేసుప్రభు ఎందుకు వచ్చినాడంటే, మనకి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. సమృద్ధి అనేటువంటి మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. బైబిల్లో వాడినటువంటి పదాల యొక్క ఉద్దేశం ఏంటిదంటే, అబండెన్స్ అనేటువంటి వర్డ్ ఎక్సీడింగ్లీ అని, లేదా బియాండ్ మెజర్ అని, మోర్ దెన్ వాట్ వన్ వుడ్ ఎక్స్పెక్ట్ అని, ఇలాంటి మాటలు వాడడం జరిగింది. అంటే మనం దానికంటే ఎక్కువ, అర్థమవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ దేవుడు ఇవ్వాలి. అంటే అబండెన్స్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి ఇక్కడ సమృద్ధి జీవాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ దేవుడు ఇవ్వాలనేటువంటి మనస్సు కలిగి ఈ లోకానికి దేవుడు వచ్చినాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారి ఉత్తమమైన ప్రతికార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేని కొరకు? మీలో మీరు సర్వ సమృద్ధి గల వారి. మనం ఎలా ఉండాలట? సర్వ సమృద్ధి గల వారమే ఉండాలి. అలాగున్న దేవుడు మనకి విస్తరింప చేయగలడు అనేటువంటి మాట ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తుంది. ఇక్కడ గివింగ్ సందర్భంలో చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా మలాకీ గ్రంథంలోని కూడా ఒకసారి ఒక మాట చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ 3. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిస్తున్నాను. ఇక్కడ ఒక మాట వాడాలి. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించు. అబండెన్స్. పట్టజాలనంత మనము బియాండ్ మెషర్. దేవుడు మనల్ని ఏ విధంగా తన దీవెనలు కుమ్మరించాడు? బియాండ్ మెషర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అధికంగా దేవుడు ఇవ్వాలని ఆశిస్తాడు. ఇదంతా బాగానే ఉంది.
మరి మన లైఫ్స్ ఏంటి? చాలన్నట్టుగా ఆడికాడికి అంటారు కదా. మళ్ళీ 31st వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు ఏమీ లేనట్టుగా. ఎందుకు ఇలా ఉంది? దేవుని వాక్యాలన్నీ బాగానే ఉంది, వినడానికి చదవడానికి బాగానే ఉంది. కానీ మన జీవితంలో ఎందుకు సమృద్ధి ఉండడం లేదు? మన జీవితంలో ఎందుకు సంతృప్తి ఉండడం లేదు? కారణం దేవుడితో మార్పు ఉంటుందా? దేవుడు మార్పు లేదు కదా. ఆయన మార్పు లేదు, ఆయన పరిపూర్ణ, ఆయన లోపల ఏం కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన మాటలు సత్యం, లేఖనాలన్నీ కూడా వాస్తవం చెప్తాం. ఏంటంటే మనం సమృద్ధి జీవం కలిగి ఉండాలి, సర్వ సమృద్ధి మనము కలిగి ఉండాలి కదా. భక్త జాగ్రత్త విస్తారం నేను ఇస్తానని దేవుడు చెప్పడానికి బాగానే. మరి ఎందుకు మన జీవితంలో ఆ సమృద్ధిని, ఆ అబండెంట్ లైఫ్ని, లేకపోతే అబండెన్స్ని మనం ఎందుకు ఎక్స్పీరియన్స్ కాలేకపోతున్నాము అని ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఎక్కడైనా అబండెంట్ బ్లెస్సింగ్ ఉందా అని ఆలోచన చేసి, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ దేవుడు ఎక్కడైనా ఆశీర్వదించిందా? ఆశీర్వదిస్తే ఎందుకు ఆశీర్వదించుడు అని నేను ఆలోచన చేసినప్పుడు ఒక 3 సంఘటనలు నా మధ్యలోకి వచ్చింది. అంటే ఇంకా ఎక్కువ ఆలోచన చేస్తే వస్తుండే కావచ్చు, అప్పటికి నాకు బాగా లేదైంది అయినా. సరేలేండి, ఇప్పటికి ఇవి 3 విషయాలైనా కనీసం మన జీవితంలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుంటే బాగుంది అని అనిపించింది. ఒకటి ఎక్కడ చూస్తామంటే ఒక సంఘటన దేవుడు అబండెంట్గా బ్లెస్ చేసినటువంటి సంఘటన ఎక్కడ ఉందంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7వ వచనం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకును. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసారు. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. ఈ మాట గమనించండి. నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని అనుకోవచ్చు. అనే సమస్య ఏంటిది? అప్పుల సమస్య, అప్పుల బాధ. దేవుడు అప్పులు తీర్చిందా? జస్ట్ తీర్చిందా? ఏం చేసి అప్పులు తీర్చడమే కాకుండా ఇంకా దేవుడు ఎక్కువనే వారికి ఇచ్చి దాన్ని మనం సమృద్ధి ఆడికాడిగా సమృద్ధి అంటే ఏంటంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ. ఆమె అక్కడ పోయి ఏమడిగింది? అప్పుల వారు వచ్చినాను, బాధ పెడుతున్నారు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి. కానీ ఇక్కడ ఈ కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే మన జాగ్రత్త గమనిస్తే ఈ విధవరాలు ఆమె 2 పిల్లలు కూడా దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటని వారు విన్నారు, వారు విధేయత చూపించారు. ఏం చెప్పినాడు ఆయన? నీ దగ్గర ఏముందమ్మా అని అంటే నూనె మాత్రమే ఉంది, నా దగ్గర ఏం లేదు. సరే, ఆ నూనె ఉంది కదా, నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, తలుపులు వేసి ఆ పాత్రలను ఎరువు అంటే తెలుసా? ఎరువంటే మళ్ళీ ఇంకేదాన్ని అప్పు తీసుకొచ్చి ఆ వేరే వాళ్ళందరి దగ్గర అడిగి ఆ పాత్రలను తీసుకొచ్చి ఆ పాత్రలలో మీరు నూనె పోయండి. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే
ఎలీషా చెప్పినటువంటి మాటకి వారు చెప్పిన దానికి నిజంగా ఎలీషా ఎలాగో చెప్పినాడు వారు అలాగే చేసి చాలా డౌట్స్ రావాలి. నూనె నూనె ఇదేంటుంటది కదా, ఈ పాత్రలోనే తీసుకురామంటున్నాడు, ఇదంతా ఏది కదా అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. కానీ దైవజనుడు చెప్పినాడు కదా, కాబట్టి మనం అలాగూ చేసి చూద్దాం అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే దైవజనుడు చెప్పినట్టుగానే ఆ పాత్రలన్నింటి కూడా తీసుకొని వచ్చి వారు ఏం చేసినారు, అప్పుడు వారు ఆ నూనె పోయడము స్టార్ట్ చేశారు. నూనె పోస్తూనే ఉన్నారు, నూనె వస్తూనే ఉన్నారు. ఒక పాత్ర నిండింది, 2, 3, 4 తీసుకొచ్చిన పాత్రలు అన్నీ కూడా నిండుతూ వస్తున్నాయి. అన్నింటి పక్కన పెట్టేస్తాము. నూనె వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు ఆపేస్తాము? నూనె వస్తూనే ఉంది కదా, నింపుతూనే పోతుంది. పాత్రలు అయిపోయినాయి కానీ నూనె అయిపోతుంది. అర్థమవుతుంది. మన దగ్గర దేవుని దీవెనలు పొందుకోవడానికి పాత్రలు అయిపోతాయి కానీ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఆగిపోవు. గుర్తుపెట్టు. అర్థమైంది. ఆమె ఏమన్నది, అమ్మ ఇంకా పాత్రలు తీసుకొని ఇంకెక్కడ పాత్రలు అన్ని పట్టుకొచ్చేసాం. అందరి ఇళ్ళకి వెళ్ళి తీసుకొని వచ్చేసినాము. పాత్రలు ఇంకా లేవు అని చెప్పినప్పుడు అప్పుడు నూనె నిలిచిపోయాను అనే మాట. నేను అనుకుంటా, ఒకవేళ అక్కడ ఉన్న ఇంకా పాత్రలు ఎన్ని తీసుకొస్తే అన్నింటినీ దేవుడు ఏం చేస్తుండే, నూనెతో నింపుతూనే ఉండేవాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసు? వారు విధేయత చూపించారు. అప్పుల్లో ఉన్న, కష్టంలో ఉన్న చాలాసార్లు మన పరిస్థితులకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మనం దేవుని విధేయత చూపాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. వారు అదే చేస్తారు. వాళ్ళకి చాలా సమస్య. వారు వచ్చి ఆ పిల్లల్ని తీసుకుపోదామని వాళ్ళ ప్రయత్నము చేస్తున్నారు. కానీ ఎలీషా చెప్పినట్టుగా వారు చేస్తారు కాబట్టి మనం ఏం గమనిస్తున్నామనంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం, ఒక సమృద్ధి ఇవ్వడం మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో సమృద్ధి లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే మన లోపల ఏం లేదు, విధేయత అంతే. లేదా విధేయత ఉంది అని అంటే మేబీ పాత్ర లేదు పట్టుకోవడానికి కదా, పాత్రలు కూడా అవసరం కదా. పాత్రలు అయిపోయినాయి అంటే కొన్నిసార్లు దేవుడు ఇస్తున్నా కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, స్వీకరిస్తూ ఉంటాం. జాగ్రత్త. మన దేవుడు సమృద్ధి ఇవ్వాలనుకుంటాడు. ఎందుకు సమృద్ధి ఇవ్వాలనుకుంటాడు అంటే మనం సమృద్ధిగా ఉండడం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. సమృద్ధిగా ఉండడం ద్వారా మన ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే ఆస్కారం కూడా మనం చూసినప్పుడు వీరి దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు అని ప్రజలు మన గురించి సాక్షులు. ఎప్పుడు చూసినా కానీ కొంతమంది నోట ఎప్పుడు చూసినా కానీ ఏముంటుంది, లేవు 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 ఎప్పుడు చూసినా లేవు. నోటకి మాట వెళ్తే ఇంట్లో అది లేదు, పర్సులో పైసలు లేవు, ఎప్పుడు లేవు. దాని ద్వారా ఇతరులు ఏమనుకుంటారు, రోబో దేవుడు అనుకుంటే లేకుండానే ఉంటారు కావచ్చు. అదే. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు? సమృద్ధిగా సమృద్ధినిచ్చే సంతృప్తినిచ్చేటువంటి దేవుడు. కొంత సమృద్ధి ఉంటుంది కానీ సంతృప్తి. దేవుడు మనకి రెండు ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సంతృప్తిని. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం. 5. లూకాసు వార్త 5వ అధ్యాయం 4, 5, 6 వచ్చి. లూకాసు వార్త 5వ అధ్యాయం 4, 5, 6 వచ్చి. ఆయన బోధించట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు మిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. 2 దోణులు మునుగునట్లు నింపిరి. వలలు మిగిలిపోవచ్చుండగా. అంటే అక్కడ కూడా దేవుని కార్యం మనం ఎలా చూస్తున్నాం? మోర్ దాన్ ఇనఫ్. కావలసిన దానికంటే
ఎక్కువ. వలలు మిగిలిపోతున్నాయంటే దాని అర్థం ఏంటంటే వలలు పట్టుకోలేనంతగా దేవుడు ఏం చేసిండు, చేపలు అందులో వేసిండు. ఇక్కడ కూడా సమృద్ధిని మనము చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ కూడా సమృద్ధి అయినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అంటే, ఇక్కడ వారు ఏం చేస్తున్నారు తెలుసా, దేవుడు చెప్పినట్టుగా వారు కదులుతాము, దేవుడు చెప్పినట్టుగా వారు వెదులుతాము. ఏంటి వారు కదిలిందానంటే, దేవుడు ఏమన్నాడు, మీరు కొంచెం లోతునకు మీలో నేను నడిపించు. దేవుడు ఏమంటే కొంచెం మూవ్ కావండి, కొంచెం ముందుకు జరగండి, కొంచెం లోపలికి ఇవ్వండి అంటే నువ్వు వీళ్ళే ఉంటావు కదా. మనం ఎక్కడున్నామో అక్కడే ఉండాలని చాలా మందికి ఆశ. మీరు ఎక్కడుంటే అక్కడే ఉండాలని మనసు ఉంటే మీరు అక్కడే ఉంటారు. దేవుడు ఎప్పుడైనా కొంచెం లోతులకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి అంటే మీరు ఏం చేయాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కానీ చాలా మంది క్రైస్తవులు ఎట్లుంటో తెలుసు, మేము ఇలాగే ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం. సమృద్ధిని మనము చూడాలి, అర్థమైంది, సమృద్ధిని మనము చూడాలి. దేవుడు అంటున్నాడు, మీరు కొంచెం లోతులకు దూరాన్ని నడిపించండి, మీరు వలలు వేయండి. అక్కడ వారు దేవుని అందు విశ్వాసం నుంచి వారు ఏం చేస్తున్నారు, యేసు ప్రభు మాటను వారు నమ్మినారు కదా. నమ్మినారు కాబట్టి వారు కాదు రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు. విధంగా చెప్పాలి, దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొంచెం ఏమంటాడు, కొంచెం లోతులకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి, ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేయండి, ఒక 10 వచనాలు ఎక్కువ చదవాలంటే 2 వచనాలు, 2 నిమిషాలు ప్రార్థన, 2 వచనాలు. ఎంతమంది క్రైస్తవులు చూస్తారు లోతునకు పోతున్నామా? ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి అదే ప్రార్థన, అదే వాక్యం చదవడం. నిన్న 5 వచనాలు అయితే ఈరోజు కూడా 5 వచనం, ఒక్క వచనం ఎక్కువ చదవను, లెక్క తప్పదు కదా. ఇక మన ప్రార్థన ఏంటంటే అది మొక్కుబడి ప్రార్థన. దేవుడు ఏమంటున్నట్టు కాదు, మనం అందరము ఒట్టులో నిలబడి దైవ దీవెన పొందుకోవాలని ప్రయత్నం చేస్తుంది, అది ఎప్పటికీ సాధించాలి. మనం లోతులకు వెళ్ళాలి, దేవుడు ఖచ్చితంగా మనం లోతులకి నడిపిస్తాడు, నడిపించడం దేవుడు. ఎందుకంటే అక్కడే సమృద్ధి ఉంది. అదే చాలా సమయం సమృద్ధి కావాలనుకుంటే ఎక్కడ ఉంటాము, కొడుకి. దేవుడు అంటున్నాడు, మీరు ధోరణి కొంచెం లోతులకు నడిపించి వారు దేవుడిని నమ్మి దేవుడిని విశ్వాసం ఉంచి వారు లోతులకు నడిపించి వారు విస్తారమైనటువంటి చేపలు పట్టడం మనము చూస్తాం. వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మోర్ దెన్ వాటిని ఎక్స్పెక్ట్, మనం ఊహించిన దానికంటే ఎక్కువ మన జీవితంలో ఊహించిన దానికంటే ఎక్కువ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? నేను ఇంతే అడిగినా కానీ దేవుడు నాకు ఎక్కువ ఇచ్చింది, అడిగినవే ఇస్తారు ఎక్కువ. కానీ నేను అడిగిన దానికంటే దేవుడు నాకు ఎక్కువ ఇచ్చిన సందర్భాలు చాలా చాలా అడగకముందే ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చిన సందర్భం మనం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. మన జీవితంలో ఎట్లుందంటే అడగాల వద్ద, దేవుడు చేస్తాడో చేయడం అంటే దేవుడు ఎవరో నీకు ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి నువ్వు అలాగూ జీవిస్తావు. వాక్యాన్ని చదవండి అంతే, వాక్యాన్ని చదివితే దేవుడు ఎవరో తెలుస్తుంది, దేవుని మనసు ఏంటో తెలుస్తుంది, మన జీవితంలో మార్పులు వస్తాయి. మన వాక్యం చదవాలి, మనకు టైం లేదు. టైం ఉందా వాక్యం? అన్నింటికీ టైం ఉంటుంది కానీ మన వాక్యానికే. అందుకని మన జీవితాలు ఏంటున్నాయి, ఆడికాడి. ఎవరికి ఇచ్చేటొద్దు తీసుకున్నాం, అది మంచి పాలసీ అంటున్నా, దరిద్రమైన పాలసీ. చాలా మంది ఎవరికి ఎవరి తీసుకోవాలి, అది అందుకు దేవుడు మనల్ని అందుకు ఏర్పాటు చేసుకోవాలి. మనం ఇవ్వాలి, మన దగ్గర సమృద్ధి ఉండాలి, ఆ సమృద్ధిలో నుండి మనం ఇతరులకి ఇవ్వాలి. అది దేవుడి యొక్క ఆలోచన. సమృద్ధి అయినటువంటి చేపలు. అప్పుడు వారు ఏం చేసినారు, అక్కడ కూర్చున్న వారికి సంగతి మీరు కూడా కొంచెము రండి మాకు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళకి ఎంతమంది ఇవ్వాలి, మేమే పెట్టుకుంటామనంటే సమృద్ధి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇతరుల్ని ఆ సమృద్ధిలో పాల్పంచుకునేటట్టు చేయాలి. కాబట్టి ఒకటి వారు విధేయత చూపినారు, ఎక్కడ ఫస్ట్. రెండోది వీరు కదిలిన ఏం చేసారు,
కొంచెము పోయి కొంచెం లోతునకు నడిపించి విశ్వసించి అడగడమే కాదు, వారు ఏం చేశారు, దేవుని యందు విశ్వసించారు. కాబట్టి వారికి సమృద్ధి అనేది వారు ఎక్స్పీరియన్స్. ఇక మూడోది చూసి మనం ప్రార్థన చేసుకున్నాం, సమయం ఎక్కువైపోయింది. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దీనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాడు. ఆ చోట చాలా పచ్చికై ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించారు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపి. ఇక్కడ ఒక మాట చూడండి. ఇక్కడ 12వ వచనం. వారు తృప్తిగా తినిన తర్వాత, ఎలా తిన్నారట? తృప్తిగా తినారట. కడుపు నిండా తిన్నారా? టీకల్లా తృప్తి అనేది చాలా. దేవుడు ఇక్కడ చేసినటువంటి కార్యం మీరు చూసినట్లయితే సాధిక పరిస్థితి ఏంటి? ఆరంభంలో పరిస్థితి ఏంటి? టెన్షన్ కలవరం. 5,000 మంది పురుషులంటే బాగానే పడతారు. ఆడవాళ్ళ భార్యతో మగ 5,000 మంది పురుషులు, ఆడవాళ్ళు ఉంటారు. పిల్లలు ఎట్లా ఉంటారు? చిన్నోడు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆలోచన చేయొచ్చు. పిల్లలు కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ భోజనం ఎక్కడికి పెట్టాలి, పెద్ద సమస్య. మనం ఫైనల్గా ఏం చూస్తున్నాం? సమృద్ధిని చూస్తున్నాం. మోర్ దెన్ మనకు కావాల్సిన దానికంటే వారు చాలినంత లేదా తృప్తిగా వారు తిన్న తర్వాత మిగిలిన మనము చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మిగిలాలి. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనం ఏం ఆశపడతాం? మిగిలాలని ఆశపడతాం. ఆడికాడికి అయిపోవాలని ఎప్పుడు కూడా మనం ఇష్టపడతాం. ముఖ్యంగా మనం ఏదైనా కార్యాలు చేస్తే, వివాహాలు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ మనం చేస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? మిగిలాలి. కానీ తగ్గితే ఏమవుతుంది? సరిపోలేదు అనుకుంటాం. ఏమవుతుంది? దాన్ని దేనికి పూర్తిగా మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా వివాహానికి పోయినప్పుడు అన్నం దొరకకుండా వచ్చిందా? తినకుండా దొరకక తినక ఇంటికి వచ్చిందా? గుర్తుందా? అది అస్సలే మర్చిపోతామా? అస్సలే వాళ్ళని మర్చిపోను, ఆ పెళ్లి చేసిన అసలే మర్చిపోను. ఎందుకు? మనకు ఏం దొరకలే కాదు. ఏమనుకుంటూ వస్తాము కదా? కొంచెం గానే మానే దమ్ము లేదు కదా? నేను ఒక మ్యారేజ్ పోయాడు, అన్నం సంగతి దేవుడు అడిగారు, ప్లేట్ కూడా దొరకదు. ఎప్పటికీ మర్చిపోదు. సలాడ్స్ పెట్టే ప్లేట్ కూడా సలాడ్కి కింద పడేసి ప్లేట్ తీసుకోరు. సాల్ట్ వేసి పెడతారా ప్లేట్, ఆ సాల్ట్ మీద కింద పడేసి ప్లేట్ ఎత్తుకోరు. వాళ్ళు చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో చాలా తేదెత్తిగా చాలా పెద్ద మనిషి కొడుకు వివాహం. మర్చిపోతామా?
జనరల్గా మనం ఏం ఆశపడతామంటే మిగలాలి, సమృద్ధి ఉండాలి. ఇక్కడ 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తిన్న తర్వాత మిగిలిన కారణం ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, అక్కడ ఒక చిన్న బాలుడు తనకున్నది తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడు. మనకి సమృద్ధి ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర ఉన్నది తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినాం. మనం చాలాసార్లు ఎట్లా ఇస్తామనంటే కలిమిలో ఇస్తాం, లేమిలో ఇవ్వం. అదే బాగా ఉందనుకోండి ఎక్కువ చెప్తాం, కానీ లేమిలో ఇవ్వడం. దశభాగం ఎప్పుడు ఇస్తాం? జీతం వస్తే, కానీ అన్న వాళ్ళకి జీతం లేదు, కానీ రెగ్యులర్గా వాళ్ళు దేవునికి టైం ఇచ్చారు. అర్థమవుతుంది. ఇంత రెగ్యులర్గా వచ్చినప్పుడు ఇవ్వడానికి మనం ఆలోచన చేస్తాం. ఏమి లేనప్పుడు ఇవ్వడం అనేది అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాదు. ఈయన దాచుకొని ఆయన ఉన్నదంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుకి ఇస్తున్నాడు. ఆయన ఉన్నది మొత్తం తీసుకొని వచ్చి దేవునికి ఇస్తాం. మన జీవితంలో సమస్య ఏంటంటే దేవునికి ఇచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం, అందుకే సమృద్ధి ఉంది. దేవునికి ఇచ్చినప్పుడు ఎప్పుడు ఆలోచన చేయరు, అప్పుడే సమృద్ధి అనేది. పోయేటప్పుడు ఆ బాలుడికి అసలు ఏమి ఇచ్చి ఉండొచ్చు దేవుడు? 12 గంపలన్నీ ఎవరు చేస్తారు? ఎవరు సొప్పని చెప్తారు? అవునే కదా, ఎవరికి చెందాలని? బాలుడికే చెందాలి. ఆయన ఇచ్చినది ఎంత? 5 రొట్టెలు. ఆయన ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వలేదు. మనం చాలాసార్లు దేవుడికి ఇచ్చేటప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా ఇస్తుంటాం అన్నమాట. నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, అది కాన్సెప్ట్ కానీ కాదు. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు, దేవునికి కృతజ్ఞతగా ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? సమృద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మన జీవితాల్లో సమృద్ధి ఎందుకు లేదంటే మనం బాగా లెక్క చేస్తాడు దేవుడికి ఇచ్చాడు. అర్థమవుతుంది. వీధ విధురాన్ని దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు? వారు చాలా పెద్ద అమౌంట్ వారు పరిచయం వారందరూ వేసినా కానీ దేవుడు వారిని అసలు కేర్ కూడా చేయదు. నేను ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు అసలు మన ఎన్ని కానుకలు దేవుని అకౌంట్లో జమ అవుతున్నాయని ఒక డౌట్ వచ్చింది. మనం వేస్తున్నటువంటి ఆఫరింగ్స్ ఎన్ని అసలు దేవుని అకౌంట్లో జమ అవుతుంది? చర్చ్ అకౌంట్లో జమ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. మనం వేసే అర్పణ ఎక్కడ జమ కావాలి? దేవుని. ఎప్పుడైతే అవి మనము మనస్ఫూర్తిగా త్యాగపూర్వకంగా ఏమి తిరిగి ఆశించకుండా మనకు ఇచ్చినాం. ఈరోజు చాలా మందికి ఇవ్వడం విషయంలో వెనుకబడి పోతున్నారు. అందుకే వాళ్ళ లైఫ్ ఎట్లుంటున్నాయి? ఆడిపోయి సమృద్ధిని వారు అనుభవించలేక. దేవుని ఆశ ఏంటంటే మనం సమృద్ధి కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ 3 సంగతులు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క సమృద్ధి, ఆయన యొక్క మనస్సును మనం ఇక్కడ చూస్తాం. వారు అప్పులో ఉన్నారు, అప్పులు తీర్చడమే కాదు వారి కుటుంబం తిరిగి నడవడానికి దేవుడు సమృద్ధిగా దేవుడు వారికి ఇవ్వడం మనము చూస్తున్నాం. అప్పటి వరకు ఒక్క చేప కూడా వారికి దొరకలేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? బలలు మిగిలిపోయేటంతగా ఇతరులు వచ్చి సహాయం చేయండి అని కోరుకునేంతగా దేవుడు వారికి ఇస్తున్నాడు. అంతకుముందు అసలు ఇంతమందికి ఆహారం ఎంత పెట్టాలనేటువంటి ఒక డౌట్ ఉంది, ప్రశ్న ఉంది. అలాంటిది మిగిలినవి దేవుడు 12 గంపలు ఎత్తేటంతగా దేవుడు ఆశీర్వదించింది. ఈ 3 సందర్భాలలో ఎందుకు దేవుడు సమృద్ధించినంటే ఒకరు విధేయత చూపినారు, రెండోది వారు దేవుని యందు వారు కదిలినారు, దేవుడు చెప్పినట్టుగా వారు కదిలి దేవుని యందు విశ్వాసం ఇచ్చారు. మూడోది వారు దేవునికి ఇచ్చినారు మనస్ఫూర్తిగా. ఈరోజు మన జీవితంలో సమృద్ధి లేదు అని అంటే కారణం దేవుడైతే సమృద్ధిగా ఇవ్వాలని దేవుడు ఆశ. ఆ సమృద్ధి ఎందుకు? మన ఇతరులకి దీవెనకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మనం దేవుని దగ్గర దేవ నువ్వు సమృద్ధిగా దీవించి, ఎందుకనంటే నేను అనేకులకి సహాయం చేశాను. మన మనసు ఎప్పుడైతే అట్లా ఉంటుందో దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన క్రైస్తవ పిల్లలకి ఆడికి చాలా మంది రాసేది మనం అట్లా ఉండడానికి వీలేదు. మన జీవితంలో సమృద్ధిని మనము ఎక్స్పీరియన్స్, ఆ సమృద్ధి జీవాన్ని, ఆ సమృద్ధి ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి విధేయత చూపండి, కొంచెం కదలండి. దేవుడు ఎక్కడైనా కొంచెం ముందుకు వెళ్ళండి అంటే కొంచెం లోతులకు మనము
నడుస్తాము. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు మనం ఏం చేయాలి? సరైన రీతిలో, సరైన విధానంలో, సరైన వ్యక్తికి మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సమృద్ధి ఇస్తాడు. కళ్ళు వచ్చేది ప్రార్థన చేస్తుంది. అందరం కూడా ఒక నిమిషం ప్రవర్తిస్తున్నాం.